హలో యాస్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను కరెంట్ అఫైర్స్ కోసం స్పెషల్గా డైలీ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 సంబంధించి కానీ లేదా యూపీఎస్సీ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్ హాల్లో మీరు క్వశ్చన్స్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. దానికోసం ప్రత్యేకంగా మీరు డైలీ పేపర్ ప్రిపేర్ అవ్వాలి. సో దానికోసం నేను స్పెషల్ క్లాసెస్ తీసుకొస్తున్నాను. డైలీ హిందూ పేపర్ అనాలిసిస్ అనమాట. మీకు క్లాసెస్ ఉంటాయి డైలీ ఏ పేపర్ సంబంధించినది. సో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఎలా లింక్ చేసుకోవాలి, నెక్స్ట్ కంప్లీట్గా ఐడియా మొత్తం మీకు ఇస్తాను, అనాలిసిస్ మొత్తం ఇస్తాను. సో దీనికోసం అని మీరు ఏం చేయాలంటే జస్ట్ ప్రైజ్ ఉంటుంది, ఆ ప్రైజ్ పే చేసి జాయిన్ అయితే గ్రూపు మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి. ఇది చాలామంది వాళ్ళ జర్నీలో కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ఇంపాక్ట్ వాళ్ళ మెయిన్స్లో కానీ లేదా ప్రిలిమ్స్లో కానీ పడుతుంది. సో దానికోసం నేను ప్రత్యేకంగా తీసుకొచ్చిన స్పెషల్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. డైలీ మీకు అనాలిసిస్ చేయడం వల్ల మీరు స్టాటిక్తో పాటు డైనమిక్ కూడా స్ట్రాంగ్ అవుతారు, కరెంట్ కూడా. అప్పుడు ఏమవుతుంది, మీరు బోత్ స్ట్రాంగ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేస్తారు. చూస్తే ఈరోజు పేపర్లో మీకు ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జ్ చూసే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు దాకా ఏ జడ్జిని తొలగించలేదు, ఇంపీచ్మెంట్ చేయలేదు. కానీ ఒకప్పుడు పాస్ చేశారు, బట్ అది లోక్సభలో ఫెయిల్ అయింది. అసలు ఆ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ సంబంధించి లేదా ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జ్ చూసినట్లయితే యశ్వంత్ వర్మ జడ్జ్ అనే అతను ఇంట్లో మనకి మనీ దొరికాయి అని చెప్పేసి ఇంపీచ్మెంట్ మోషన్ ఇప్పుడు పాస్ చేశారు. ఒకవేళ అంతా ఓకే, ఇది కానీ జరిగిందంటే ప్రొసీజరు ఫస్ట్ జడ్జి ఆయనే అవుతాడు, జడ్జిని తొలగించే విధానం. సో క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు స్టాటిక్, డైనమిక్ పర్టికులర్గా అంతా నీట్గా చెప్పడం వల్ల మీరు ప్రతి టాపిక్ కంఫర్ట్గా 100% బాగా తెలుసుకోవడం వల్ల మీరు బాగా సక్సెస్ అవుతారు అన్నమాట. సో ఇది చూస్తే అదర్ టాపిక్ అసలు వాల్కనోస్ ఎలా ఎరప్ట్ అవుతాయి ఏంటని చెప్పేసి ఇచ్చున్నారు. సో ఇలాంటివన్నీ మీకు మంచి మంచి ఏ టాపిక్స్ అన్నీ, ఏ కరెంట్ అఫైర్స్ ఏ రోజు వచ్చినాయి ఆ రోజు అంతా మీకు ప్రత్యేకంగా క్లాసెస్ చెప్పడం వల్ల కరెంట్ అఫైర్స్ క్లాసు మీరు చాలా స్ట్రాంగ్ అవుతారండి. కరెంట్ అఫైర్స్ మిస్ చేసుకొని నేను నా స్టార్టింగ్ ఇయర్స్లో కరెంట్ అఫైర్స్ ఉండింది కానీ అంత పర్టికులర్ ఐడియా లేదు, అంత అనాలిసిస్ లేదు, పోను పెంచుకున్నాం. సో దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీకు స్టార్టింగ్ అది అందించడం వల్ల ఏమవుతారంటే మీరు బూస్టప్ అవుతారు. ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ గుర్తొస్తాయి, మీరు ఆన్సర్స్ రాస్తారు, ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే సక్సెస్ అవుతారు. సో దీనికోసమని మీకు దీంట్లో ఏం చేస్తామంటే ఈ కోర్సులో డైలీ హిందూ పేపర్ ప్రొవైడ్ చేస్తాం. మీకు డైలీ హిందూ పేపర్ ప్రొవైడ్ చేస్తాం. మీరు బయట కొనాలన్నా హిందూ పేపర్ డైలీ 8 రూపీస్ ఉంటుంది, సండే 12 రూపీస్ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 250 రూపీస్ దాకా అయిపోద్ది ఓన్లీ హిందూ పేపర్ కొనాలంటే. హిందూ పేపర్ మీకు ప్రొవైడ్ చేస్తాం డిజిటల్గా. నెక్స్ట్ ఏంటంటే మీకు దీని మీద అనాలిసిస్ చేస్తాం. 1 అవర్ అనాలిసిస్ ఉంటుంది కంప్లీట్గా ఈ యొక్క ఎడిటోరియల్ పేజెస్ మీద, అలాగే ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద. సో 2 ప్రొవైడ్ చేస్తాం. మంత్లీకి ఏంటంటే 500 నేను ప్రొవైడ్ చేస్తానండి. చూసుకున్నట్లయితే 500 అనేది కొంచెం మినిమల్ అమౌంట్, ఎందుకంటే పేపర్ ప్లస్ అనాలిసిస్ 2 ప్రొవైడ్ తెలుగులో మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్ వాళ్ళకైనా సరే తెలుగు వాళ్ళకైనా సరే ఈజీగా ఉండడానికి తెలుగులో చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు కంఫర్ట్గా ప్రిపేర్ అవుతారు. నోట్స్ ఎలా రాసుకోవాలి, నోట్స్ మేకింగ్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ లింకేజు, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా చెప్పడం వల్ల మీరు బాగా గ్రాస్ప్ చేసుకొని ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. నేను కూడా ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేస్తున్నాను, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఎట్లా రాస్తున్నాను నేను మీకు ఐడియా రావాలంటే పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అని స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్టాటిక్ అందరు స్ట్రాంగ్గా ఒక వంతు ఉంటారు, ఎగ్జామ్ ఎప్పుడైనా ప్రిపేర్ అవుతారు. బట్ కరెంట్ అఫైర్స్ అప్పుడు చదవరు, మేము లాస్ట్లో చదువుకుంటాం అది ఇది అని అనుకుంటారు. కానీ క్వశ్చన్స్ అలా లేవు, ఇప్పుడు డైనమిక్గా మారిపోయి ఉన్నాయి. మీ అనాలిసిస్ అడుగుతున్నారు, మీ కామెంట్స్ అడుగుతున్నారు, దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు, డిఫరెంట్ వేరియేషన్స్ అడుగుతున్నారు. ఎగ్జామ్స్లో గ్రూప్ 1 కూడా యూపీఎస్సీ రేంజ్లో మారిపోయింది ప్రజెంట్. అది మీకు అర్థం అవ్వాలనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ సంబంధించి నా నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ చేసి 500 పే చేసినట్లయితే 1 మంత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరుగుతుంది మీకు. 1 మంత్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అండి, ఒక రోజు 2 రోజులు కాదు, 30 days. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది చాలా యూస్ఫుల్ కోర్సు, మీరు అర్థం చేసుకోండి. తెలుగులో చెప్పడం వల్ల తెలుగు మీడియం వల్ల కూడా ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట, బాగా ఆన్సర్స్ రాస్తారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.